బ్రేకింగ్ న్యూస్ మోహన్ బాబు తన లైసెన్స్ ను గన్ను సరెండర్ చేశారు. తన పిఏ సతీష్ తో తన గన్ను తిరుపతి పోలీసులకు ఈ నెల 13నే అప్పగించారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తడంతో మోహన్ బాబు కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు. అటు మోహన్ బాబు వద్ద ఉన్న 7 బౌన్సర్లకు 41 నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నెల 9న మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దాంతో రిపోర్టర్ ఉమాశంకర్ ఫిర్యాదుతో పీఆర్ఓ సతీష్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ అందించడానికి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, సౌమ్య, ఏదైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆస్తుల వివాదం మధ్య మంచు కుటుంబం మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మీడియా ప్రతినిధుల మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు మీద ఉన్న మంచు మోహన్ బాబు నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఆయన తన మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడో అప్పటి నుంచి బయటికి రాలేదు. అయితే ఏదైతే హైదరాబాద్ పోలీసులు ఈ గొడవల నేపథ్యంలోనే ఇంతకు ముందుగానే ఏదైతే తమ వద్ద ఉన్న ఆయుధాలను సరెండర్ చేయమంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 13వ తేదీన ఏదైతే మోహన్ బాబుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్తో ఉన్న గన్నును 13వ తేదీనే తిరుపతిలోని ఏఆర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆయుధాలను తమ వద్ద ఉంచుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ గొడవల నేపథ్యంలో వారు ఆయుధాలను అప్పగించినట్లు ఏదైతే తన గన్నును అప్పగించారో ఈ నేపథ్యంలోనూ 9వ తేదీ ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థల ఎదురుగా ఇటు మీడియాకు సంబంధించిన 2 ప్రతినిధులపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఒక కెమెరామెన్కి అయితే చెవి తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడ్డారని భావిస్తున్న బౌన్సర్లతో పాటు అదేవిధంగా ఈ దాడికి మూలసూత్రధారిగా మోహన్ బాబు ఏదైతే పిఎస్ సతీష్ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ముందుగా పార్టీ 1C నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తీవ్రంగా గాయాలు పడయ్యారు. ముఖ్యంగా 30 మంది వచ్చి దాడి చేశారు. బౌన్సర్లు 15 మంది, బయట వ్యక్తులు 15 మంది తాగి వచ్చి దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేవలం బెయిల్ వచ్చే విధంగా పార్టీ 1C నోటీసులు జారీ చేశారు. తమ మీద హత్యాయత్నం చేశారు, తమను మట్టుబెట్టాలని చూశారు. అంతేకాకుండా తమను గదిలోకి తీసుకెళ్లి సుమారు అరగంట సేపు బంధించారంటూ కూడా మీడియా ప్రతినిధులుకి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం మోహన్ బాబు యొక్క సిబ్బంది పైన, బౌన్సర్ల పైన, అదేవిధంగా అతని వ్యక్తిగత సిబ్బంది పైన కేవలం బెయిలబుల్ కేసులు, అది కూడా పార్టీ 1C నోటీస్తో సరిపెట్టుకునే విధంగా కేసులు నమోదు చేశారంటూ కూడా మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీడియాకు సంబంధించిన వారు ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఏదైతే కెమెరామెన్ నరసింహులకు చెవి పూర్తిగా దెబ్బతినింది, కర్ణబేరికి ఆపరేషన్ కూడా చేయాలంటూ డాక్టర్లు సిఫార్సు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో తీవ్రంగా దాడి చేసిన వ్యక్తుల మీద పార్టీ 1C నోటీసులు ఏ విధంగా ఇస్తారో వారి మీద ఖచ్చితంగా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలంటూ ఒకవైపు మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పోలీసులు మేము ఒక 6 మందిని గుర్తించాము, వారికి పార్టీ 1C నోటీసులు ఇవ్వనున్నట్లు చంద్రగిరి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఇది కూడా వివాదంగా మారడంతో మోహన్ బాబు వచ్చిన తర్వాత ఏమైనా దీనిపైన సర్దుబాటు జరిగే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇంట్లోకి చేరుకున్న మోహన్ బాబు ఇప్పటి వరకు బయటికి రాలేదు, కనీసం ఎవరితో మాట్లాడలేదు అని కూడా తెలుస్తుంది. సౌమ్య, రైట్. థ్యాంక్ యూ దామోదర్.